బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. వీడికి అందరు ఫ్రెండ్సే. ఆ పాపకి రాదు నా చెప్పటము, పాపకి బాయ్ ఎప్పటికి రాదు. ఇంకా చిన్న పాప కదా. అక్కకి చెప్పు, అక్కకి చెప్పు, అక్కకి చెప్పు, అక్కకి చెప్పు. హే గాయ్స్, వెల్కమ్ టు నా వరల్డ్ నాను వరల్డ్. మేము 8 months బ్యాక్ కోయంబత్తూర్ ట్రిప్ అయితే వెళ్ళామండి. ఈషా ఫౌండేషన్ అండ్ వాల్పారా వెళ్ళాము. మీకు ఆ వ్లాగ్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను, ఈషా వ్లాగ్. అయితే ఇది వచ్చేసి వాల్పారాయి మా జర్నీ ఎలా ఉంది అంతా చూపించడానికి రికార్డ్ చేశా. వీడియో రావడం కొంచెం లేట్ అయింది, అంతేగా. మామూలు లేటా? జీవితకాలం లేట్ రా. యా, బట్ కొంచెం అడ్జస్ట్ అయి చూసేయండి. వాల్పారాయికి రోడ్ జర్నీ అనేది చాలా థ్రిల్లింగ్ అండ్ సెనిక్ ఉంటుంది. ఈ వాల్పారాయిలో మనకు ఈ జర్నీలో అరౌండ్ 64 kilometers అయితే ట్రావెల్ చేస్తాం. అండ్ ఆ 64 kilometersలో మనకు 40 హెయిర్ పిన్ బెండ్స్ అయితే వస్తాయి. హెయిర్ పిన్ బెండ్స్ అంటే టర్న్స్ చాలా షార్ప్గా ఉంటాయి. సో నా టిప్ ఏంటంటే, మీరు ఈ జర్నీ స్టార్ట్ చేసే ముందు మోస్ట్లీ ఏం తినకండి. తిన్నా చాలా లైట్గా తినండి. హెవీగా తింటే మాత్రం మీరు వాల్పారా రీచ్ అయ్యేలోపు మీ కడుపు ఖాళీ అవుతుంది. సో కుదిరితే లైట్గా తినండి, వీలైతే అసలు తినకండి. ఎక్కడ ఆపోదు. మనం ముందు బ్లాగ్లో అలియార్ డ్యామ్ అయితే చూసాం కదా. ఆ డ్యామ్ మొత్తం వ్యూ అయితే మనం ఈ ఘాట్ రోడ్ ఎక్కుతుండగా కనిపిస్తుంది. చాలా అందంగా మొత్తం డ్యామ్ అంతా కవర్ అయ్యి ఆ బ్యాక్ వాటర్ అంతా చూడవచ్చు. మేము వెళ్తుండగా ఇక్కడ ఒక యాక్సిడెంట్ అయితే అయింది. ఈ మొత్తం ఘాట్ రోడ్ కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. రోడ్స్ చాలా స్టీప్ ఉంటాయి. ముఖ్యంగా బైక్ మీద వెళ్ళే వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి. మన బ్రో నానోతో ఈ ఘాట్ రోడ్ ఎక్కుతుంటే మన లెజెండరీ రతన్ టాటా గారు అయితే గుర్తొచ్చారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. ఇక్కడ మంచు. అయ్యా, ఏం కనిపించట్లేదు. చెప్పు, వెల్కమ్ టు వాల్పారా. వెల్కమ్ టు వాల్పారాయ్ చెప్పు. పట్టా గాయస్, వాల్పారా అంటే మనకు ఇమీడియట్గా గుర్తొచ్చేది గ్రీన్ హిల్స్ అండ్ టీ ప్లాంటేషన్స్. ఇక్కడ చుట్టూ మొత్తం టీ ప్లాంట్స్తో ఫుల్ కవర్ అయి ఉంటుంది. ఈ టీ ప్లాంట్స్ అన్నీ బ్రిటిష్ టైంలో డెవలప్ చేశారు. క్లైమేట్ పర్ఫెక్ట్గా ఉండడం వల్ల ఇక్కడ టీ ప్లాంట్స్ చాలా క్వాలిటీతో గ్రో అవుతాయి. ఈ ఏరియా వచ్చేసి అరౌండ్ 3500 to 4000 feet ఆల్టిట్యూడ్లో ఉంటుంది. సో రెయిన్ఫాల్ అండ్ కూల్ వెదర్ వల్ల ఇక్కడ టీ లీవ్స్ అయితే చాలా క్వాలిటీగా ఉంటాయి. చూడండి దోస్తులు, ఇదే సాపత్త చేసే చెట్టు. చాపత్త పొడి, చాయ్ చెట్టు
అవి తీసుకుంటాం నువ్వేంటి నిజంగానే దగ్గర నువ్వేంటి అదే నువ్వు తాగేది అరే సింధు మాని నువ్వు తాగేది కదా నాది గ్రేప్ లేదా మాకు ఎగ్జైట్మెంట్ ఆగాక దారిలోనే చాక్లెట్ షాప్ దగ్గర ఆగాం కానీ తర్వాత తెలిసింది లోపల ఇంకా తక్కువ ఉన్నాయి అది అడిగినా వైన్ తీసుకున్నా థ్యాంక్ యూ నా కోసం తీసుకున్నాను ఓకే ఫ్రాన్స్ ఇక్కడ మంచి మంచి చాక్లెట్స్ బిస్కెట్స్ వైన్స్ దొరుకుతున్నాయి ఇక్కడ వైన్ ఒక ఫుల్ వచ్చేసి 690 స్మాల్ వచ్చేసి 400 అంట ఇదే నేను తీసుకున్న వైన్ అన్న కాకపోతే నాన్ ఆల్కహాలిక్ వీళ్ళు కొన్ని ఉన్నా కానీ శాంపుల్స్ కూడా ఎక్కువైపోయాయి ఒకటి వరకు ఇంతవరకు టేస్ట్ ఇంకా బాగా వర్కీ అంటే ఏందో ఇక్కడ నుంచి వ్యూ చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఇవన్నీ టీ ప్లాంట్స్ చాలా ప్రశాంతమైన ప్లేస్ చాలా చల్లగా ఉంది ఎండగొట్టినా ఇక్కడ చల్లగా ఉంది వీళ్ళు టీ ప్లాంట్స్ ప్లగ్ చేస్తున్నారు ఇక్కడ పోస్తా ఆడబోతా ఫ్రెండ్స్ ఎంత ప్రశాంతంగా ఉందంటే ఇక్కడ వర్త్ అసలు ఒక సీనరీ ల్యాండ్స్కేప్ చూడండి ఎలా ఉన్నాయా మొత్తం టీ ప్లాంట్స్
క్లౌడ్స్, నో నాయిస్, నథింగ్. బర్డ్స్ సౌండ్స్ తప్ప ఇంకేం సౌండ్ వినబట్టలేదు. లెట్స్ గో. రికార్డ్ అయింది మొత్తం. డాడీ పంపు నాను చెప్పు ఎంత ప్రశాంతమైన ప్లేస్కి వచ్చినా ప్రశాంతత ఉండదు ఈ పిల్లలతో. నిజమేనయ్యా పుల్లారావు. వాటర్ ఫాల్స్ ఇట్టున్నా, వాటర్ ఫాల్స్ ఇట్టు, వాటర్ ఫాల్స్ ఇట్టు. ఇంకా పెద్ద వాళ్ళు పోతున్నారు. మాకు తగ్గట్టే మా డ్రైవర్ దొరికిండు. అతను కూడా ఫస్ట్ టైం అంటే వాల్పరాయ్. అతను కూడా గూగుల్ మ్యాప్స్లో చూస్తూ మాకు ప్లేసెస్ చూపిస్తున్నాడు. అలాగే ఇక్కడ దగ్గరలో ఒక వాటర్ ఫాల్ ఉందని చెప్పి పట్టుకొచ్చాడు. ఒక 1 కిలోమీటర్ కింద దిగాక చూస్తే ఇదే ఆ వాటర్ ఫాల్. మా ఇంటి దగ్గర చిన్న కాలువ ఉన్నట్లుంది. దీని వాటర్ ఫాల్ అని చెప్పి మమ్మల్ని 1 కిలోమీటర్ నడిపించి ఏం చేస్తాం. ఇక మేము ఆ రోజు ప్యాకప్ చెప్పేసి రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి డిన్నర్ చేసుకున్నాం. మీకు ఒక ప్రో టిప్, మీరు ఇన్ కేస్ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయాలనుకుంటే వాల్పరాయ్లో ఎక్కడ దొరకదు. దొరికిన అది చిన్న షాప్ ఎక్కడో వెతుక్కోవాలి అండ్ మన బ్రాండ్స్ ఉండవు. సో మీరు ముందే క్యారీ చేసుకుంటే బెటర్. midnight 12 post 12 in Valparai, roaming on roads, enjoying the sky. ఇంకో ప్రో టిప్ ఏంటంటే, మీరు వాల్పరాయ్లో ఉంటే కనుక నైట్ డిన్నర్ అయ్యాక జస్ట్ మీరు బాల్కనీ కన్నా రండి, లేదంటే బయట ఒక వాక్ చేయండి. పైన స్కై చాలా క్లియర్గా ఉండి చాలా చుక్కలు అయితే కనబడతాయి. అందులో ఇంతేముందిరా చుక్కలు ఉంటాయి కదా ఆకాశంలో అంటే, ఒకసారి మీరు హైదరాబాద్లో బయటికి వెళ్ళి చూడండి. నేనైతే ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూడలేదు. ఎప్పుడో చిన్నప్పుడు అలా అన్ని కానీ చుక్కలు చూడటం. ఒకసారి వచ్చి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. చాలా క్లియర్ స్కై, మనకు ఫుల్ ఆఫ్ స్టార్స్ ఉంటాయి. చాలా బాగుంటుంది వ్యూ. జస్ట్ డోంట్ మిస్ దట్.